మన పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెబుతారు, మన రోజు ఎలా మొదలవుతుందో మన జీవితం కూడా అలాగే సాగుతోంది. ఈ రోజు మనం ఎదుర్కొంటున్న చాలా ఆరోగ్య సమస్యలు, మనశ్శాంతి లేకపోవటం, ఆలోచనల గందరగోళం, అలసట, ఒత్తిడి ఇవన్నీ ఒక్క కారణం వల్ల వస్తున్నాయి. ప్రకృతితో కలిసిన జీవన విధానం నుంచి మనం దూరం అవ్వటం. ఈ సమస్యలకు పరిష్కారంగా మన భారతీయ ఋషులు వేల సంవత్సరాల క్రితమే ఒక అద్భుతమైన జీవన విధానాన్ని అందించారు. అదే దినచర్య. దినచర్య అంటే కేవలం ఒక రొటీన్ కాదు, మన శరీరం, మనసు, ఆత్మ ఈ మూడు సమతుల్యంలో ఉండేలా చేసే జీవన మార్గం. ఈ వీడియోలో ఉదయం లేచిన క్షణం నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఆయుర్వేదం చెప్పిన సంపూర్ణ దినచర్యను సులభంగా, స్పష్టంగా తెలుసుకుందాం. ఆయుర్వేదం ప్రకారం ఉదయం 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల మధ్య సమయం, దీనిని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయంలో ప్రకృతిలో ప్రశాంతత ఉంటుంది, గాలి శుద్ధంగా అవుతుంది, మన మనస్సు సహజంగా నిశ్శబ్దంగా ఉంటుంది. ఈ సమయంలో లేవటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతోంది, ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి, శరీరంలో వాతాదోషము సమతుల్యంలో ఉంటుంది. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఆలస్యంగా నిద్రపోవటం, ఆలస్యంగా లేవటం, దీనివల్ల అలసట, బద్ధకం, ఆసక్తి లేని వస్తూ ఉన్నాయి. కాబట్టి మీ జీవితాన్ని మార్చుకోవాలంటే మొట్టమొదటి అడుగు బ్రహ్మ ముహూర్తంలో లేవటం. కళ్ళు తెరిచిన వెంటనే మొబైల్ చూడటం కాకుండా ఆయుర్వేదం చెప్పిన ప్రకారం ముందుగా మనసును శుభ్రం చేయాలి. అందుకోసం భగవంతుని స్మరణ, గురువుల పట్ల కృతజ్ఞత, ఈరోజు మంచి జరగాలని సంకల్పం. మనసులో చాలా చెప్పుకోవాలి. ఈరోజు నా ఆలోచనలు శుద్ధంగా ఉండాలి, నా మాటలు మధురంగా ఉండాలి, నా చర్యలు ధర్మబద్ధంగా ఉండాలి. ఈ చిన్న సంకల్పమే మొత్తం రోజును నియంత్రిస్తుంది. ఉదయం లేవగానే శరీరం సహజంగా మల విసర్జనకు సిద్ధంగా ఉంటుంది. ఆయుర్వేదం స్పష్టంగా చెబుతుంది, వేగాలను అణచకూడదు అని. మూత్రం, మలం వంటి సహజ వేగాలను ఆపటం వల్ల జీర్ణ సమస్యలు, తలనొప్పి, చర్మ సమస్యలు వస్తాయి. ప్రకృతికి విరుద్ధంగా కాకుండా ప్రకృతితో కలిసి జీవించడమే దినచర్య యొక్క మూల సూత్రము. ఉదయం నోటి శుద్ధి చాలా ముఖ్యమైనది. ఆయుర్వేదం ప్రకారము వేప, కదిర, అర్జున వృక్షము ఇలాంటి ఔషధ గుణాలు ఉన్న కర్రలతో దంతధావనం చేయటము ఉత్తమము. తరువాత తప్పనిసరిగా నాలుక శుభ్రపరచాలి. రాత్రి సమయంలో నాలుకపై ఏర్పడే విష పదార్థాలు ఉదయం తొలగించకపోతే అవి జీర్ణశక్తిని దెబ్బతీస్తాయి. నాలుక శుభ్రత, మంచి జీర్ణశక్తి, ఆరోగ్యకరమైన శరీరం. దినచర్యలో చాలా ముఖ్యమైన అంశం అభ్యాంగం, అంటే వెచ్చని నువ్వుల నూనెతో శరీరాన్ని మర్దన చేయటం. దీనివల్ల నరాలు బలపడతాయి, వాతాదోషం తగ్గుతుంది, చర్మం కాంతివంతంగా మారుతుంది, శరీరం శక్తివంతంగా ఉంటుంది. ప్రత్యేకంగా తల, చెవులు, పాదాలు ఈ 3 భాగాలకు నూనె మర్దన అత్యంత అవసరము. ఇది కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక శాంతికి కూడా మార్గము. వ్యాయామం అంటే శరీరాన్ని శ్రమ పెట్టడం కాదు, శరీరానికి జీవం పోసే ప్రక్రియ. ఆయుర్వేదం ప్రకారం చెమట వచ్చేంత వరకే వ్యాయామం అనేది చేయాలి. అధికంగా చేయకూడదు, తక్కువగా కూడా చేయకూడదు. యోగాసనాలు, ప్రాణాయామం చేయటం వల్ల శ్వాస నియంత్రణలోకి వస్తుంది, మనసు స్థిరపడిపోతుంది, ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. రోజు కొద్ది సమయాన్నైనా యోగానికి కేటాయిస్తే జీవితం పూర్తిగా మారుతుంది. తర్వాత స్నానం. వ్యాయామం తర్వాత స్నానం చేయటం శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ముందుగా తలపై నీరు, ఆ తరువాత శరీరానికి. స్నానం వల్ల అలసట పోతుంది, మనస్సు తేలిక అవుతుంది, కొత్త ఉత్సాహం వస్తుంది. స్నానం అంటే కేవలం శరీరం శుభ్రం చేయటమే కాదు, మనస్సును కూడా శుభ్రం చేయటం. ఆహార నియమాలు. దినచర్యలో ఆహారానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఆయుర్వేదం చెబుతోంది, ఆకలి వచ్చినప్పుడే తినాలి. వేడి, తాజా ఆహారం అనేది ఉత్తమం. అతిగా తినకూడదు. భోజనం చేసేటప్పుడు తొందర అస్సలు వద్దు. టీవీ, మొబైల్ వద్దు. మనసు ప్రశాంతంగా ఉండాలి. ఆహారం అంటే ఔషధం. తప్పుగా తింటే అదే ఆహారం విషంగా అవుతుంది. పని చేస్తున్నప్పుడు దాన్ని భారం అనుకోకూడదు. ఆయుర్వేద భావనలో పని కూడా ఒక యోగమే. పూర్తి ఏకాగ్రతతో నిజాయితీగా ప్రశాంతంగా పనిచేస్తే అది మన మనస్సును బలపరుస్తోంది. సాయంత్రము తేలికపాటి ఆహారము తీసుకోవాలి. భారమైన ఆలోచనలను వదులుకోవాలి. రాత్రి తొందరగా నిద్రపోవాలి. పడుకునే ముందు భగవంతుణ్ణి స్మరించాలి. రాత్రి నిద్రే మరుసటి రోజు ఆరోగ్యానికి పునాది. దినచర్య అంటే కఠినమైన నియమాలు కాదు, సహజమైన జీవన మార్గం. రోజు దీన్ని పాటిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, జీవితం క్రమబద్ధంగా మారుతుంది. ఆరోగ్యమే నిజమైన సంపద. ఆ ఆరోగ్యానికి మార్గమే దినచర్య. ప్రకృతితో కలిసి జీవిస్తే ప్రకృతి మనలను కాపాడుతూ ఉంటుంది. ఇదే తత్వ టాక్స్.